బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఐఎన్టీయూసీ నేతల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. ఐఎన్టీయూసీఆర్ అంబటి కృష్ణమూర్తితో ఐఎన్టీయూసీ సంజీవరెడ్డి వర్గీయులు గొడవకు దిగారు. అంబటి కృష్ణమూర్తి ప్రెస్ మీట్ ను సంజీవరెడ్డి అనుచరుడు చంద్రశేఖర్ అడ్డుకున్నాడు. గొడవ జరగడంతో అబిడ్స్ పోలీసులు రంగంలోకి దిగారు. చంద్రశేఖర్ ను అదుపులోకి తీసుకున్నారు. తనపై సంజీవరెడ్డి నిరాధారంగా ఆరోపణలు చేశారని అంబటి కృష్ణమూర్తి మండిపడ్డారు. ఆరోపణలను ఖండించేందుకు ప్రెస్ మీట్ పెడితే తనపై దాడి చేశారని వివరించారు. సంజీవరెడ్డి వర్గం ఆటవికంగా దాడులు చేస్తోందన్నారు. సమస్య చెప్పుకునేందుకు ప్రెస్ క్లబ్ కి వస్తే దాడి చేసి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐఎన్టీయూసీ పేరుతో పలు సంఘాలు ఉన్నాయని అంబటి కృష్ణమూర్తి వివరించారు. 2010లో ఐఎన్టీయూసీఆర్ ఏర్పడిందని తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి యాసర్ అందిస్తారు. యాసర్, ఎందుకు ఐఎన్టీయూసీలో ఐఎన్టీయూసీ అండ్ అలాగే ఐఎన్టీయూసీఆర్ వర్గీయుల మధ్య గొడవలు జరుగుతున్నాయి? దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? సింధూరా, కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థ అయినటువంటి ఐఎన్టీయూసీలో మరోసారి వర్గపోరు భగ్గుమంది. బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ ఐఎన్టీయూసీఆర్ నాయకుల మధ్య గొడవలు తారస్థాయికి చేరుకున్నాయని చెప్పొచ్చు. ఐఎన్టీయూసీ నేత సంజీవరెడ్డి వర్గం, ఐఎన్టీయూసీ జాతీయ అధ్యక్షుడు అంబటి కృష్ణమూర్తి వర్గాల మధ్య గొడవ రాజుకుంది. నిన్న ఐఎన్టీయూసీ సంజీవరెడ్డి అంబటి కృష్ణమూర్తిపై అసత్య ఆరోపణలు చేశారు. దాన్ని ఖండిస్తూ అంబటి కృష్ణమూర్తి ఇవాళ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ వేదికగా మీడియా సమావేశం నిర్వహించడానికి వస్తే ఐఎన్టీయూసీ సంజీవరెడ్డి వర్గం అనుచరులు ఆయనని అడ్డుకొని ఆయనపై భౌతిక దాడులకు పాల్పడ్డారు. ఆయన చేపట్టిన ప్రెస్ మీట్ ను అడ్డుకొని నానా హంగామా అక్కడ సృష్టించారు. అడ్డుకోవడమే కాకుండా ఐఎన్టీయూసీ జాతీయ అధ్యక్షుడు అంబటి కృష్ణమూర్తిపై భౌతిక దాడి కూడా చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య మాట పెరిగింది. దీంతో అక్కడ కాస్త గందరగోళం ఏర్పడిందని చెప్పొచ్చు. ఇరు వర్గాలు నాయకులు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. దీంతో అక్కడ పోలీసులు అంటే అబిడ్స్కి చెందిన పోలీసులు రంగప్రవేశం చేసి ఇరు వర్గాలను చెదరగొట్టారు. పోలీసులు వారిని ఎంత వారించినా కూడా వారు అక్కడ నాయకులు వినకుండా దాడులు చేసుకున్నట్లు తెలుస్తుంది. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. గొడవ మధ్యలోనే అంబటి కృష్ణమూర్తి మీడియా సమావేశం నిర్వహించి తనపై చేసిన దాడిని ఖచ్చితంగా హైకమాండ్ కు తెలుపుతామన్నారు. తాను ప్రజాస్వామ్యంగా తాను వ్యవహరిస్తుంటే సంజీవరెడ్డి వర్గం మాత్రం ఆటవికంగా దాడులు చేస్తుందని అంబటి కృష్ణమూర్తి ఆరోపించారు. గతంలో ఐఎన్టీయూసీ పేరుతో అనేక సంఘాలు ఉన్నాయని 2010 నుండి ఐఎన్టీయూసీఆర్ ఏర్పడిందని సంజీవరెడ్డి తెలిసిన సమస్యలను చెప్పుకునేందుకు ప్రెస్ క్లబ్ కోసం ఇలా దాడులు చేయడం ఏంటని ఆయన నిలదీశారు. తనపై చేసిన ఆరోపణలు ఖండించేందుకు ప్రెస్ మీట్ పెడితే ఐఎన్టీయూసీ సంజీవరెడ్డి వర్గం తనపై దాడి చేశారని అంబటి కృష్ణమూర్తి ఆరోపించిన సందర్భాలను మనం చూస్తున్నాం. ప్రజాస్వామ్యబద్ధంగా తాను వివరిస్తుంటే సంజీవరెడ్డి వర్గం మాత్రం ఆటవికంగా దాడులకు పాల్పడుతుందని ఆయన తెలిపారు. సమస్యలు చెప్పుకోవడానికి ప్రెస్ క్లబ్ వస్తే ఇలా దాడులు చేయడం సరికాదని, దాడికి పాల్పడిన వారికి సంజీవరెడ్డి వర్గంపై అబిడ్స్ పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నట్లు తెలుస్తుంది. సింధూరా, అయితే యాసర్, అంబటి కృష్ణమూర్తికి చంద్రశేఖర్ కి మధ్య ఎందుకు అసలు గొడవ తలెత్తుతుంది? వాళ్ళకి ఏమైనా పాత పగలున్నాయా? ఆధిపత్య పోరా ఏంటి? ప్రధానమైన రీజన్ ఏంటి అసలు? అంటే ఇద్దరి మధ్య ఐఎన్టీయూసీకి సంబంధించి వివాదాలు వాళ్ళకి ఇద్దరి మధ్య గత వారం రోజులుగా రాజుకున్నాయి. అంటే కృష్ణమూర్తి పైన ఐఎన్టీయూసీ సంజీవరెడ్డి నిన్న మీడియా సమావేశం బట్టి ఆయనపై అసత్య ఆరోపణలు చేశారు. గాంధీ భవన్ వేదికగా అసత్య ఆరోపణలు చేయడంతో ఆయన దీనిని ఖండిస్తూ ఇవాళ ప్రెస్ క్లబ్ వేదికగా ప్రెస్ క్లబ్ వేదిక సమావేశం పెట్టి చెప్దాం అనుకుంటే వారు దాడి చేసినట్టు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ యాసర్.